హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సస్పెండ్ నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది. గత 10 ఏళ్ల నుండి కేసీఆర్ ప్రభుత్వాన్ని, ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, విమర్శనాస్త్రాలు సంధించడంలో ప్రధాన ప్రతిపక్షాల కన్నా ఒక మెట్టు ముందుండటం గమనించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి మీడియా ప్రతినిధిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ని గద్దె దించడంలో తీన్మార్ మల్లన్న కీలక భూమిక పోషించాడు అన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక చిన్న ఛానల్ ప్రతినిధిగా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులని తన మీడియా ఛానల్నే వేదికగా చేసుకొని గులాబీ సర్కార్ని ఎండగట్టడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ సాధించాడు. అయితే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నుండి, బీజేపీ పార్టీలోని ప్రముఖ నేతల నుండి ఫుల్ సపోర్ట్ ఉండటం వల్లే తీన్మార్ మల్లన్న కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి మధ్య రాజకీయ ఒప్పందం జరిగిందని, అందులో భాగంగానే కేసీఆర్ పై రోజు తన ఛానల్ ద్వారా ప్రశ్నిస్తూ గులాబీ పార్టీకి ముచ్చెమాటలు పట్టించాడని అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2 సార్లు అరెస్ట్ కాబట్టి చెంచలగూడ జైలుకు వెళ్లడం ఆ రోజుల్లో సంచలనంగా మారింది. తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షాలు ఆ సమయంలో తెలంగాణ సర్కార్పై విమర్శలు కూడా చేయడం మనకు తెలిసిందే. జైలు నుండి బయటకు వచ్చాక కూడా అదే దూకుడుతో, అదే కసితో తీన్మార్ మల్లన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ, ప్రశ్నిస్తూ తన విమర్శల పర్వాన్ని కొనసాగించాడు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మొదటిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయాన్ని సాధించలేకపోయాడు. 2021-22 మధ్య అనేక సమస్యలపై, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలని, విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, విద్యార్థుల సమస్యల్ని తన భుజంపై వేసుకుని మరికొంతమంది మీడియా సహచరుల సపోర్ట్తో తిరుగులేని పోరాటాన్ని చేయడంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించాడని, అందువల్లే కేసీఆర్ ప్రభుత్వం 2023లో కుప్పకూలిందని ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తీన్మార్ మల్లన్న కీలక పాత్ర వహించాడని విశ్లేషణలు వినపడుతున్నాయి. గతంలో 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2024లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా తన మొత్తం ఆస్తులను 1,50,00,000 తెలంగాణ ప్రభుత్వానికి రాసివ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అలా అనూహ్యంగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ అంతర్గతంగా పార్టీతో తీన్మార్ మల్లన్నకు ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయా? తాను అనుకున్న రాజకీయ లక్ష్యాన్ని అందుకోలేదా? తనను పూర్తి నిర్లక్ష్యం చేసిందా? రేవంత్ రెడ్డి మంత్రి పదవి హామీ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడా అన్న అంశాలు స్పష్టంగా బయటకు బహిర్గతం కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న సడన్ గా బీసీ పల్లవి అందుకొని బీసీ సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని పలు వేదికపై మాట్లాడటమే కాకుండా రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కాకపుట్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన నివేదికను వ్యతిరేకించడం, మండలిలో వ్యతిరేకించడం, కులగణన ప్రతినిధుల్ని తన సొంత మీడియా ఛానల్లో తగలబెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ వివాదాస్పద నేతగా మారాడు. అందుకే ఫోకస్ నోటీస్ ద్వారా వార్నింగ్ ఇచ్చి మరీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత గ్యాప్ వచ్చింది? ఎందుకు ఈ రేంజ్లో పార్టీని వ్యతిరేకించాడు అన్న చర్చ తెలంగాణలో మొదలైంది. అయితే తీన్మార్ మల్లన్న సస్పెండ్ తర్వాత ఎటువైపు రాజకీయ అడుగులు వేస్తాడు, మల్లన్న రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న రాజకీయ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ రిజల్ట్స్ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. తీన్మార్ మల్లన్న తన ఎమ్మెల్సీ రాజీనామా తర్వాత బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి అన్నది తన ధ్యేయమని పిలుపునిచ్చాడు. రాజకీయంలో ఉన్న బీసీ సామాజిక వర్గం కోసం కృషి చేయడానికి నడుం బిగిస్తానని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీల వెనకబాటుతనం గురించి రాజకీయ పోరాటం చేస్తానని, బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా తన రాజకీయ అడుగులు ఉంటాయని పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మల్లన్న సొంత పార్టీ స్థాపించి పోరాటం చేస్తాడా, లేదా రాష్ట్రంలోని ఏదైనా పార్టీలో పొత్తు పెట్టుకోవడానికి బీసీల కోసం పొలిటికల్ ఫైట్ చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు తీన్మార్ మల్లన్న బీసీ నినాదానికి సమర్థిస్తూ ఎవరు ముందుకు వస్తారు? ప్రజలు ఆయన బీసీ పోరాటాన్ని ఎంతవరకు ఓన్ చేసుకుంటారు? రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తాయా? రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలను
బీసీ రాజకీయ నేతల్ని ఒక్క వేదికపైకి తీసుకురాగలడా? బీసీ రాజకీయ ఉద్యమానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటాడు? ఎప్పటి నుండో ఒక చట్టంలో ఇరుక్కుపోయిన రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే సామర్థ్యం ఆయనకు ఉందా? తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో ఆశించిన స్థాయిలో భారీ మార్పులు వెంటనే వస్తాయా అన్న ప్రధాన చర్చ తెలంగాణలో తిరుగుతుంది.